హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఏంటి మంచాల కింద కిచెన్లో అలా అలా చూపిస్తున్నాను, చెత్త అంతా తీస్తున్నాను అనుకుంటున్నారా? మీరు ఫస్ట్ చూసారు కదా, చిన్న స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది, ఈ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్ అని చెప్పి ఒక మెసేజ్ వచ్చిందనమాట. అందరినీ కూడా, స్కూల్లో ఉన్న పిల్లలందరినీ కూడా వేస్ట్ అంటే ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్, అట్ట బాక్సులు, ఓల్డ్ బుక్స్, ఓల్డ్ నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకుని రమ్మని చెప్పారు. ఇంకా మేము మా ఇంట్లో ఉన్నవి కూడా అన్నీ కూడా చెక్ చేస్తున్నాం అనమాట. మినిమం 5 kg ఉండాలని చెప్పారనమాట. ఇంక అందుకని మంచాల కింద ఏమైనా ఉన్నాయేమో, కిచెన్లో ఉన్నాయేమో అని చెప్పి అన్నీ చెక్ చేసి ఇంకా మేము కవర్లో వేస్తున్నాము. చూడండి, తీసుకురమ్మన్న అతనేమో ఆడుకుంటున్నాడు, స్కూల్కి వెళ్ళనన్న అతనేమో హెల్ప్ చేస్తున్నాడు అనమాట అవన్నీ కవర్లో వేయటానికి. అంటే కన్నా చిన్న ఏమో ఆడుకుంటున్నాడు, ఇంకా చిన్న పని అంతా కూడా కన్నా చేస్తున్నాడు అనమాట. సో దానికోసం అని చెప్పి మేము మొత్తం గ్యాదర్ చేస్తున్నాము. అసలు అప్పటి వరకు ఉంది, ఇంకా అప్పుడే పడేసాను అనమాట. తర్వాత మెసేజ్ రాగానే ఇంకా కంగారుగా అన్నీ చెక్ చేస్తున్నాను. కొన్నేమో సేఫ్టీగా ప్లాస్టిక్ బాటిల్ తీసి పెట్టానమాట. ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా వేస్తున్నాను అనమాట. చూడండి, నేను ఎంత వాళ్ళు 5 kg ఉండాలి మినిమం అని చెప్పారు. మనం ఎంత వేసినా, ఎన్ని ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ వేసినా కూడా అసలు 5 kgs అని రాలేదు. సరే ఓకే, ఎందుకు నేను ఇదంతా కూడా చేస్తున్నానంటే, స్కూల్ నుంచి ఏదొచ్చినా కూడా నేను అందులో పార్టిసిపేట్గా ఉండే విధంగా నేను చూసుకుంటున్నాను. లాస్ట్ టైం ఇలాగే ఒక గవర్నమెంట్ నుంచి ఒకటి వచ్చింది, చెట్లు నాటాలి, వాటిని వృక్షో రక్షిత అంటారు కదా. సో అలా వచ్చిందనమాట. అది కూడా పిక్ ఉంటే నేను యాడ్ చేస్తాను లాస్ట్లో. అలా అంటే చిన్నతో కూడా నేను ఒక చెట్టు నాటించాను. సో చూడండి, ఇంకా మొత్తం గ్యాదర్ చేయగా మొత్తం ఇంత పెద్ద సంచి అయింది. ఇంకా చిన్న స్కూల్కి తీసుకెళ్ళాలి కదా, ఇంకా చిన్న కన్నాని వెనకాల కూర్చోబెట్టి ఇంకా దాని ముందు పెట్టుకుని ఇంకా తీసుకెళ్ళాను. నేనే ఒకవేళ ఇంత పెద్ద సంచి తీసుకెళ్తున్నానేమో అనుకుంటే, చూడండి అక్కడ అసలు ఎన్ని పెట్టారు, ఎంతమంది తీసుకొచ్చారు. ఒక్కొక్కరు అయితే 2-3 బ్యాగ్స్ కూడా అలా తీసుకొచ్చారు. సో మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మీ పిల్లల్ని ఇలాగే కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారా? వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఇంకా వీళ్ళిద్దరు చూడండి ఎలా నిదానంగా నడుచుకుంటూ వస్తున్నారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.